నళిని. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. అలాగే గల్లంతైన లో చాలా మంది తెలుగు వారు కూడా ఉన్నారు. హైదరాబాద్ చిక్కడపల్లికి చెందినటువంటి ఒక కుటుంబానికి సంబంధించిన వారు ఈ వరదల్లో చిక్కుకుపోయినట్టుగా తెలుస్తోంది. వారి ఆచూకీ ఇంకా లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారు, పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి రాధిక అక్కడి నుంచి లైవ్ లో పూర్తి సమాచారం అందిస్తారు కుటుంబ సభ్యుల దగ్గర నుంచి. రాధిక, ఓవర్ టు యు. నళిని, నిన్న జరిగిన ప్రకృతి గల్లంత ఏదైతే జరిగిందో ప్రకృతి విపత్తుల్లో చిక్కుకుని అనేక మంది గల్లంతైన పరిస్థితి. అయితే కొంతమంది ఇప్పటికే హైదరాబాద్ నుంచి మనకి దాదాపుగా 35 మంది ఎంఎస్ఆర్ మెమోరియల్ ట్రస్ట్ నుంచి వెళ్ళటం జరిగింది. అందులో ఒక కుటుంబంతో మనము ప్రస్తుతం ఉన్నాము, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. మీరు మీ బ్రదర్ కూడా వెళ్ళటం జరిగింది, 2 బ్రదర్స్ వెళ్ళారు. సో వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఉన్నారు, అండ్ గతంలో కూడా మీరు వెళ్ళినప్పుడు సిచ్యువేషన్ అసలు ఎట్లా ఉంటుంది అక్కడ? ఎక్కువగా మనకి ఇట్లాంటి అలజడులు జరిగే సిచ్యువేషన్, మీరు వెళ్తూ ఉన్న క్రమంలోనే కొండ చర్యలు విరుగుపడుతున్న సిచ్యువేషన్, ఇప్పుడు ప్రజెంట్ మీ బ్రదర్స్ ఎట్లా ఉన్నారు? బ్రదర్స్ ఇద్దరు సేఫ్గానే ఉన్నారు అండ్ వాళ్ళు రిటర్న్ జర్నీలో ఉన్నారు. నిన్న పరిక్రమ చేసుకుని పరిక్రమ నుంచి యాక్చువల్గా నిన్న ఏదైతే ల్యాండ్ స్లైడ్ అయిందో అక్కడికి ఇవాళ కానీ రేపు కానీ రావాల్సింది. బట్ ఇప్పుడు ఆ రోడ్ లేదు కాబట్టి వేరే రూట్కి చైనా వాళ్ళు పర్మిట్ ఇస్తే ఆ రూట్ నుంచి వస్తారు. సో అది తెలిసేంత వరకు వీళ్ళు రావడానికి లేదు. టాకింగ్ అబౌట్ ఇట్లాంటి ల్యాండ్ స్లైడ్స్ అనేవి చిన్న చిన్నవి అవుతాయి కానీ ఇంత పెద్దది ఎప్పుడూ జరగలేదు. అయినప్పుడు కూడా ఏమవుతుందంటే ఆ ల్యాండ్ స్లైడ్ అయినప్పుడు ఆగిపోయి ఏదైతే దాన్ని క్లియర్ చేసాకైనా కంటిన్యూ అవుతారు, లేదంటే ఇటు సైడ్ రోడ్కి ల్యాండ్ స్లైడ్ ఎక్కడైతే అవుతుందో వెనక వెంపు మనం ఉన్నామంటే అక్కడ ఆగిపోతాం. ఆ వెహికల్స్ మనం నడిచి క్రాస్ చేసిన తర్వాత అవతల పక్క వేరే వెహికల్స్ తీసుకుని ఫర్దర్గా కంటిన్యూ చేస్తాం. అంటే మీరు గతంలో ఆల్రెడీ ఎల్లున్నారు అని చెప్పారు కదా, అక్కడ అసలు ఎప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంటాయి? ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా జరిగే ఏరియాస్ అవి. మోరోవర్ ఇట్లా మీరు వెళ్తున్న క్రమంలోనే కొండ చర్యలు విరిగి పడుతున్న క్రమం కూడా. సో మీరు వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండింది, అండ్ బ్రదర్ వాళ్ళు ఏం చెప్తున్నారు? అంటే లాస్ట్ సెప్టెంబర్లో వెళ్ళినప్పుడు కూడా ల్యాండ్ స్లైడ్ అయ్యింది ఈ రూట్లో. బట్ అది ఇంత విపరీతంగా కాదు. నేపాల్ సైడ్ ల్యాండ్ స్లైడ్ అవుతుంది, రోడ్డు ఆగిపోతుంది, మనం అది క్రాస్ చేసి మళ్ళీ వేరే వెహికల్స్తో వెళ్ళిపోవచ్చు అనమాట. అలా జరుగుతుంది. ఇట్లాంటి ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు అక్కడున్న గవర్నమెంట్స్ కావచ్చు ఎట్లా సపోర్ట్ చేస్తాయి? సహాయ చర్యలు చేపట్టి మళ్ళీ మనల్ని సేఫ్గా మన డెస్టినేషన్స్కి చేరుకోవడానికి ఎట్లాంటి సహాయ చర్యలు చేపడతారు? అంటే ఇంత పెద్ద ల్యాండ్ స్లైడ్ ఎప్పుడు చూడలేదు, అందుకని అక్కడ ఎలా ఉంటుంది అన్నది పరిస్థితి చెప్పడానికి తెలియదు. బట్ నార్మల్గా నేపాల్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మటుకు మంచి హెల్ప్ చేస్తారు. నేపాల్ సైడ్ వచ్చినప్పుడు మనం నేపాల్ క్రాస్ చేసి టిబెట్ ఎప్పుడైతే వెళ్తామో అక్కడ మీకు ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు. అక్కడంతా మీకు ప్లేన్ ప్లాట్యూసే ఉంటాయి అండ్ మీకు హై ఆల్టిట్యూడ్ పెరుగుతూ ఉంటుంది కానీ ల్యాండ్ స్లైడ్ అయ్యేటట్టు ఉండదు అనమాట. అదంతా మీకు మౌంటైన్స్లో వెళ్ళరు. సో అక్కడ సేఫ్గానే ఉంటుంది టిబెట్ సైడ్ అంతా. ఓన్లీ మీకు ల్యాండ్ స్లైడ్ అంతా అయ్యేది నేపాల్ సైడ్ అవుతుంది ఎక్కువ. రైట్, మనతో పాటు ఉషా గారు ఉన్నారు, వాళ్ళ హస్బెండ్ కూడా ఈ టీంలో వెళ్ళారు. సో ఏం చెప్తున్నారు మీ హస్బెండ్, ఏమంటున్నారు, ఎట్లా ఉన్నారంట ప్రస్తుతం? బాగానే ఉన్నారండి ప్రస్తుతం. వాళ్ళు ఇదంతా జరిగినప్పుడు వాళ్ళు ఉండింది మానసరోవర పరిక్రమలో ఉన్నారు. వాళ్ళు పరిక్రమ పూర్తి చేసుకుని వచ్చి మేము బయటకు వచ్చాము అని చెప్పి హ్యాపీగా చెప్పి మళ్ళీ 1 అవర్లోనే కాల్ చేశారనమాట, ఇలా జరిగింది న్యూస్లో చూడండి అని. మేము న్యూస్లో చూసాము, కొంచెం కంగారు పడ్డాము. అందరూ బాగానే ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు పరిక్రమ కంప్లీట్ చేసుకుని యాక్చువల్గా ఏ ప్లేస్ అయితే ఇది జరిగిందో వరదలు వచ్చినాయో ఆ ప్లేస్కి వాళ్ళు రేపు ఈవినింగ్ కల్లా చేరుకోవాలి. సో వాళ్ళు ఇంకా ఆ రూట్ రాకుండా వేరే సాగర్ రూట్ వచ్చి అక్కడి నుంచి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు చైనా గవర్నమెంట్ ఎటు నుంచి పంపిస్తారో చూసి వాళ్ళు ఆ రూట్లో కాఠ్మండు చేరుకుంటే సేఫ్గా హైదరాబాద్ వచ్చేస్తారు. అంటే వెళ్ళిన టీంలో ఎంతమంది ఉన్నారు తెలుగు వాళ్ళు, మన హైదరాబాద్ వాళ్ళు ఎంతమంది ఉన్నారండి మీ హస్బెండ్తో పాటు వెళ్ళిన వాళ్ళలో? మొత్తం గ్రూప్ 31 మెంబర్స్ వెళ్ళారండి. ఆల్మోస్ట్ అందరూ ఇక్కడ వాళ్ళే, కొద్దిమంది ఎన్ఆర్ఎస్ ఉన్నారు, ఒక 4-5 మెంబర్స్ ఎన్ఆర్ఎస్ ఉన్నారు. అందరూ తెలుగు వాళ్ళే. ఎన్ఆర్ఎస్ అయినా కూడా ఇక్కడ వాళ్ళు తెలుగు వాళ్ళే అందరూ. సో ఏం చెప్తున్నారు? నిన్నటి నుంచి మీకు ఒక సార్ట్ ఆఫ్ టెన్షన్ ఉంటుంది కదా, ఇంత పెద్ద ప్రళయం జరిగింది, అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగేవి కదా ఇవి. సో ఏం చెప్పారు ఫ్యామిలీ మెంబర్స్ మీతో, ఏమని షేర్ చేస్తారు? ఫస్ట్ టైం అండి ఇంత పెద్ద ఇది జరగడం, విపత్తు జరగడం అనేది చాలా ఫస్ట్ టైం. ఎందుకంటే మా హస్బెండ్ ఒక 14 టైమ్స్ వెళ్ళారు, ఎవ్రీ ఇయర్ వెళ్తారు. మా బావగారు అయితే 40 టైమ్స్ వెళ్ళారు. సో ఎప్పుడు ఇలాంటివి జరగలేదు. భగవంతుడి దయ వల్ల అందరూ సేఫ్గా ఉన్నారు, అందరూ సేఫ్గా వస్తారు. ఇప్పటివరకు అందరూ వాళ్ళ క్షేమం గురించి అడిగిన వాళ్ళందరూ కూడా మేము ఆన్సర్ చేస్తూ ఉన్నాం నిన్న రాత్రి నుంచి. సో అందరూ బాగానే వచ్చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వచ్చేయాలి. అంటే అక్కడ చైనా గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి హెల్ప్ తీసుకుంటున్నారు వాళ్ళంటే? కాఠ్మండుకు రిటర్న్ మళ్ళీ సేఫ్ ప్లేస్కి రావడానికి ఎంత టైం పట్టొచ్చు అని చెప్పారు మీతో? 2 days పట్టొచ్చండి. ఇప్పుడు సాగా వచ్చి ఈ రోజు నైట్ స్టే ఉంటారు, రేపు న్యాలమని ఒక ప్లేస్ వస్తారు.
సో అక్కడి నుంచి వాళ్ళు ఏ విధంగా కాఠ్మండు రావాలి, ఇమిగ్రేషన్ అయ్యి కాఠ్మండు రావడానికి టైం పడుతుంది. వన్స్ వాళ్ళు కాఠ్మండు వచ్చేసారంటే ఇక ప్రాబ్లం ఏం లేదు, డైరెక్ట్ వచ్చేస్తారు హైదరాబాద్కి. మీరు ఆల్రెడీ వెళ్ళున్నారని చెప్తున్నారు కదా, మీకు అక్కడ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది? మానసరోవరం చేరుకునేంత వరకు కూడా ఎట్లాంటి హడల్స్ ని దాటుకొని అక్కడికి వెళ్లాల్సి వస్తుంది? అంత హడ్డిల్స్ ఏం లేవండి. అప్పుడంటే మేము వెళ్ళింది కొడారి అని ల్యాండ్ రూట్లో వెళ్ళాము. సో యాక్చువల్గా మేము వెళ్ళిన సంవత్సరం అయితే చాలా బాగుంది. మేము వెళ్ళొచ్చిన తర్వాత కొడారి కూడా ఇప్పుడు ఎలా జరిగిందో అలాగే వరదల్లో కొట్టుకుపోయింది మొత్తం ఊరంతా. మేము సేమ్ ఆ ప్లేస్లోనే 6 నైట్ స్టే చేసాం మేము వెళ్ళినప్పుడు. సో అప్పుడు వినడం 2013లో, మళ్ళీ ఇప్పుడు అలాంటి న్యూస్ వినడం అనమాట. రైట్. అంటే రెగ్యులర్ గా ఇట్లాంటి ప్లేసెస్ కి వెళ్తూ ఉంటారు కదా, మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళిన్నారని చెప్తున్నారు. సో అట్లా ఆ రూట్ అంతా కూడా ఎట్లా ఉంటుంది? కంప్లీట్ మంచు, కొండ చర్యలన్నీ కూడా ఒకవైపు పడిపోతూనే ఉంటాయి, ఒకవైపు మూవ్ అవుతూనే ఉంటారు. సో మీకు ఎట్లా ప్లాన్ ఎట్లా చేస్తారు అసలు టూర్ ప్లాన్? ఆల్టిట్యూడ్స్ బట్టి మన బాడీ వాటికి అడ్జస్ట్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తారు. ఇప్పుడు చూస్తే ఈ మానసరోవర్ ట్రిప్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఉన్న నేపాల్ది ఆల్టిట్యూడ్ అరౌండ్ 2500 మీటర్స్ ఉంటుంది. ఆ నెక్స్ట్ అక్కడ ఒక రోజు ఆగిపోతారు. ఆ తర్వాత 4000 మీటర్స్, ఆ తర్వాత 5000 మీటర్స్ ఆల్టిట్యూడ్. అలా స్టెప్ బై స్టెప్ బాడీ దానికి అలవాటు పడ్డాక యాత్రను కంప్లీట్ చేసుకుంటాం. జనరల్ ఈ ట్రిప్ ఎన్ని రోజుల ట్రిప్ ఉంటుందండి? అరౌండ్ 14 డేస్ ఉంటుందండి. 14 డేస్ ఉంటుంది. అందులో 3 రోజులు పరిక్రమ తీసుకుంటాం, ఒక రోజు మానసరోవర్లో ఉంటాం, 4 రోజులు అక్కడికి చేరుకోవడానికి మిగిలిన రోజులు పడుతుంది అనమాట వెళ్ళడానికి రావడానికి. రోడ్ వేస్ తీసుకుంటారా ఎట్లా? అంటే హెలికాప్టర్ రోడ్డు వే వెళ్ళొచ్చు, హెలికాప్టర్ అండ్ ఫ్లైట్ వే కూడా ఉంటుంది. హెలికాప్టర్ అండ్ ఫ్లైట్ వే ఏంటంటే అది వెదర్ బట్టి మన ప్రోగ్రామ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ వెదర్ బాగాలేదంటే ఒక రోజు అక్కడ ఆగిపోవాల్సి వస్తుంది, ఒక రోజు 2 రోజులు 3 రోజులు అలా. సో అది ఒక హర్డల్ ఉంటుంది ఒకవేళ ఎయిర్వేస్లో వెళ్తే. అలా కాదు, రోడ్వేలో వెళ్తే రోడ్వే ఓన్లీ ప్రాబ్లం ఈ ల్యాండ్ స్లైడ్స్ అనమాట. డిఫికల్టీ అంటే అది పరిక్రమలో డిఫికల్టీ అంటే ఫస్ట్ డే మీకు 14 కిలోమీటర్స్ వస్తుంది. అందులో లాస్ట్ 4 కిలోమీటర్స్ కొద్దిగా ఆల్టిట్యూడ్ పెరిగేటప్పటికి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. అండ్ సెకండ్ డే చాలా టఫ్ ఉంటుంది. అది దాదాపు ఒక 40 మంది వెళ్ళారంటే అందులో 10 మంది ఎంతమందినే కంప్లీట్ చేస్తుంటారు. అండ్ అందులో నడిచి వెళ్లే వాళ్ళు తక్కువ ఉంటారు, గుర్రం మీద వెళ్లే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో థర్డ్ డే నార్మల్ గానే ఉంటుంది, పెద్ద టఫ్ ఉండదు. సో ఇట్లాంటి ప్లేసెస్ కి జనరల్ గా ఏజ్ గ్రూప్ కొంత పెద్దవాళ్లే వెళ్తూ ఉంటారు కదా. మీరు ఇప్పుడు 35 మెంబర్స్ ఎవరైతే వెళ్లారో హైదరాబాద్ ప్లస్ ఇంకా అదర్ కంట్రీస్ నుంచి, ఏ ఏజ్ గ్రూప్ ఎక్కువగా ఉన్నారు? ఎక్కువ అరౌండ్ 60 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు. 60 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ ఉన్నారండి. ఎవ్రీ టైమ్ ఎక్కువ ఎవరు ఉంటారు? అంటే ఎవరైనా యంగ్స్టర్స్ ఉంటారా? అంటే ఫాస్ట్ గా నడిచే కంప్లీట్ చేసేసుకొని వచ్చేసే వాళ్ళు అట్లా ఉంటారా? అక్కడ ఫాస్ట్ గా నడవడం అన్నది ఉండదండి, యంగ్ ఆర్ సీనియర్స్ ఓన్లీ. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ లెవెల్ ఉండేదే 50% లో ఉంటుంది. మన బాడీలో ఒకవేళ 60% కన్నా ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటే చైనా వాళ్ళు పర్మిట్ ఇయ్యరు, వెళ్ళడానికి అలౌ చేయడం. మనకు ఒక గైడ్ వస్తాడు చైనా నుంచి, వాడు హీ విల్ గైడ్ యూ హౌ టు గో. సో వాళ్ళు ఎక్కడికక్కడ చెక్ చేస్తుంటారు మన ఆక్సిజన్ లెవెల్స్. ఈవెన్ మానసరోవర్ దగ్గర ఒకవేళ తగ్గిపోయింది అంటే వాళ్ళు అసలు మౌంట్ కైలాస్ దాకా కూడా రారు, అక్కడి నుంచి వెనక్కి పంపించేస్తారు. సో 60 and 70 అబౌవ్ ఉంటేనే మనని పరిక్రమ చేయడానికి పర్మిట్ చేస్తారు. ఇప్పుడు మీ బ్రదర్ వాళ్ళు దాదాపుగా 15 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్ లో ఉండి చాలా మందిని పిల్గ్రిమ్స్ తీసుకొని వెళ్తున్నారు కదా. సో అందులో హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చి, ఎమర్జెన్సీస్ ఏమైనా వచ్చి అక్కడ ఏమైనా మనకి హెల్ప్ దొరుకుతుందా? ఎట్లా ఉంటుంది అసలు అక్కడ హెల్త్ కి సంబంధించిన ప్రికాషన్ మెజర్స్ తీసుకోవడానికి? హెల్త్ అంటే ఓన్లీ బాడీలో ఆక్సిజన్ ఒకటే మెయిన్ ప్రాబ్లం వస్తుంది, అది ప్రికాషన్స్ తీసుకోవచ్చు. ఎక్కడికక్కడ ఆక్సిజన్ సిలిండర్స్ ఉంటాయి, ఈవెన్ హోటల్స్ లో కూడా ఆక్సిజన్ ఉంటుంది, రూమ్స్ లో కూడా. అండ్ ఏదైనా ఒకవేళ ఆక్సిజన్ ప్రాబ్లం వస్తే అక్కడ హాస్పిటల్స్ ఉంటే అక్కడ హాస్పిటల్కి మూవ్ చేసేస్తారు అనమాట ఇమీడియట్ గా, బ్రీతింగ్ ప్రాబ్లం వస్తే. ఇంకా సివియర్ గా ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ రావచ్చు. మా బ్యాచ్ లో ఇప్పటిదాకా ఎవరికి అవ్వలేదు, మేమందరం సేఫ్ గానే వచ్చాం. వేరే వాళ్ళని సాడ్ న్యూస్ విన్నవి ఉన్నాయన్నమాట. సో ఏంటి అంటే మీ బ్రదర్తో మాట్లాడినప్పుడు అక్కడ వాళ్ళు ఎంత ఇదిగా ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు? మీరు ఇక్కడ నుంచి ఫ్యామిలీ మెంబర్స్ కూడా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తూ ఉంటారు మిగిలిన టీమ్స్కి సంబంధించి. ఎట్లా ఉంది వాళ్ళ కండిషన్, ఎట్లా ఉంది అసలు మెంటల్ కండిషన్? వీళ్ళు ధైర్యంగానే ఉన్నారు. కాకపోతే వర్రీ ఏంటంటే వేరే వాళ్ళు ఎవరైతే వెళ్ళారో వాళ్ళు స్ట్రక్ అయిపోయి ఉన్నారు, అందులో ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో తెలియదు. సో అదొకటే. మా బ్యాచ్ అయితే కనుక బాగానే ఉన్నారు ధైర్యంగానే, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సేఫ్గా ఉన్నారు. వాళ్ళు ఉన్న ఏరియాలో ఏమీ ల్యాండ్ స్లైడ్స్ కానీ అలాంటిది అయ్యేది లేదు. ఇప్పుడు రిటర్న్ జర్నీ ఏదైతే ఉంటుందో అది చైనా గవర్నమెంట్ పర్మిట్ ఇచ్చాక
తెలుస్తుంది వాళ్ళకి. రైట్, ఇందాక మీ మొబైల్లో చూస్తే కూడా సద్గురు గారితో చాలా ఫొటోస్ మీ బ్రదర్ వాళ్ళు అండ్ వెళ్ళిన టీం అంతా కూడా దిగున్నారు. అంత హ్యాపీగా ఉన్న మూమెంట్లో ఈ సాడ్ ఇది తెలిసిన తర్వాత వాళ్ళు ఏమైనా కొంత భయభ్రాంతులకు గురవటం కానీ అట్లా ఏమైనా జరిగిందా? ఏం చెప్పారు మీకు టీం అంతా? చాలా సాడ్గా ఉన్నారండి. అంతే, అది మీరు వెళ్ళినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ఆ బ్యాచ్ అంతా కూడా ఒక పిక్నిక్ లాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తారు అక్కడ దాకా. అక్కడ వెళ్ళాక మానస్ సరోవర్ దగ్గరను ఇంకా మౌంట్ కైలాష్ పరిక్రమ దగ్గర మీకు ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అక్కడ అందరూ కలిసి ఎంజాయ్ చేస్తారు, పూజలు చేసుకుంటారు, అన్నీ ఉంటాయి. బట్ ఇలాంటిది జరిగినప్పుడు చాలా బాధగా ఉంటుంది. అది ఎవరికైనా బాధగానే ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళకి. ఏంటంటే రేపు వాళ్ళు ఎట్లాంటి రూట్ ని తీసుకోవచ్చు? చైనా గవర్నమెంట్ పర్మిట్ చేస్తే మళ్ళీ ఇక్కడికి సేఫ్ గా రావడానికి ఎట్లాంటి రూట్ ని తీసుకొని వచ్చే ఛాన్స్? కొడారి అనే ఒక రూట్ ఉంది, ఆ రూట్ పర్మిట్ ఇస్తే ఆ రూట్ లోంచి వస్తారు. అది రోడ్వేనే. అది కూడా ఇప్పుడు చెప్పినట్టు చిన్న చిన్న ల్యాండ్ స్లైడ్స్ అవ్వచ్చు, బట్ అంత డేంజర్ కాదు. వాళ్ళు అక్కడ నడిచి క్రాస్ చేసి రావాల్సి ఉంటుంది ఎక్కడైనా రోడ్ బ్లాక్ అయితే కనుక. ఓకే, థ్యాంక్ యూ అండి. సో నళిని, ఇది చూస్తున్నాం కదా, తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడ హైదరాబాద్ నుంచి ముఖ్యంగా 35 మంది ఇక్కడ నుంచి ప్రయాణం చేయడం జరిగింది. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కూడా, ఆస్ట్రేలియా, యూకే నుంచి కూడా రావడం జరిగింది. వాళ్ళంతా కలిసి ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న క్రమంలో సెకండ్ టైం పరిక్రమ కంప్లీట్ చేసుకుని వస్తున్న టైంలో ఈ ఇన్సిడెంట్ గురించి తెలిసి వాళ్ళంతా కూడా కొంత భయాందోళన చెందారు. అట్లాగే ఫ్యామిలీస్ లో కూడా అదే టెన్షన్ కనిపిస్తూ ఉంది. వాళ్ళు రిటర్న్ మళ్ళీ సేఫ్ గా హైదరాబాద్ వచ్చేంత వరకు కూడా కొంత ధైర్యాన్ని ఇక్కడ నుంచి కూడా వాళ్ళు బూస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చైనా గవర్నమెంట్ తో ఇండియన్ గవర్నమెంట్ మాట్లాడి అక్కడ నుంచి వాళ్ళు కాఠ్మండు రూట్ ని తీసుకుని వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సేఫ్ గా వాళ్ళందరూ కూడా హైదరాబాద్ చేరుకోవాలని కోరుకుందాం. ఓ టు యు నళిని. రైట్ రాధిక, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. ఇక నేపాల్లో వరద బీభత్సంతో భారత్ సహాయక చర్యలు చేపట్టింది. నేపాల్కు అవసరమైన సహాయక సామాగ్రిని పంపించింది. మందులు, మట్టిని తొలగించేటువంటి భారీ యంత్రాలతో కూడినటువంటి C-17, C-130 విమానాలు భారత్ నుంచి బయలుదేరాయి. C-130 విమానం ఇప్పటికే నేపాల్కు బయలుదేరగా C-17 విమానం రేపు మధ్యాహ్నం బయలుదేరనుంది. Globemaster. The aircraft is versatile platform. We carry out around 70 tons of payload हम carry कर सकते हैं. As of now इसमें हम around 35 to 40 tons of relief material carry कर रहे हैं, जो कि NDRF का some load है, tentage है, dignity kits and medic alert हम carry कर रहे हैं. यहाँ से काठमांडू का फ्लाइंग टाइम will be 1 hour and 15 minutes. So हमारी डिपार्चर टाइम इज सुबह 9:30 बजे, तो अराउंड 10:45 will be landing at Kathmandu. With that in mind, we are carrying about 40 tons of payload. Despite that, you will see that the aircraft is almost full with 40 tons of payload also, because the load is generally voluminous in such circumstances. बड़े पैकेट्स होते हैं. So with 40 tons of payload that we are carrying, most of it is NDRF load, which is about 27 tons. NDRF load में अगर आप देखेंगे तो हमारे पास बेसिक सस्टेनेंस के लिए चीज़ें हैं, लाइक मस्किटो नेट्स, mosquito repellents, tarpaulins and dignity kits for female, male, children and such stuff. And apart from that, we also carry some gen sets to enable them to set up camp and provide relief material. Other than the NDRF load, we are also carrying a host of medicines which have been provided by the Ministry of External Affairs, and that amounts to about almost 7 to 8 tons of medicine load, and food and water supplies. So 40 tons of payload is what this aircraft is presently carrying to Kathmandu under the given circumstances. This is the payload that it can carry. However, the capacity is about 76 tons, like I already brought out. तो इसके लिए हमें जैसे ही इन्फॉर्मेशन मिली, क्योंकि हम लोग इन चीज़ों के लिए सदैव तत्पर रहते हैं, तो हमारा एक C-130J हरक्यूलिस को हमने तैयार किया और उसमें हमने लोड किया रिलीफ मटेरियल, मेडिसिन और जनरेटर, जो कि हमने सिविल अथॉरिटीज़ स्पेशली NDRF के हेल्प से हमने लोड किया और जितनी जल्दी हो सके तैयार करके जहाज़ को यहाँ से लॉन्च किया, जो कि रात को अराउंड 8:30 बजे यहाँ से टेक ऑफ किया और 2 घंटे के अंदर वो नेपाल में जाके लैंड करा और उसने वहाँ 10 टन के करीब रिलीफ मटेरियल को वहाँ पे सप्लाई